ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజర్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మకర రాశి వారికి లైఫ్ లాంగ్ ధన ప్రవాహం బాగుండాలన్నా, ఫైనాన్సెస్ బాగుండాలన్నా, అలాగే కొన్ని ఆలయాలకు వెళ్తే ఒక్కొక్కసారి మన లైఫ్ టర్న్ అయిపోద్ది. ఒకప్పుడు ఒకలా ఉంటాము, సడన్ గా ఒక గుడికి వెళ్ళి రాగానే మన ఫేట్ అనేది మారిపోతూ ఉంటుంది. మరి వాళ్ళకి ధనపరంగా బాగుండాలన్నా, వీళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలన్నా ఎటువంటి పరిహారాలు, ఎటువంటి క్షేత్ర దర్శనాలు చేస్తే బాగుంటుంది? సో మకర రాశి వాళ్ళకి జనరల్ గా ధన పరంగా రావాలి, అనుకూలంగా ఉండాలంటే ఫస్ట్ ధనం ఎలా సంపాదించి వాళ్ళు తెలియాలి. వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. వీళ్ళకు ఉన్నంత మొహమాటం కానీ, వీళ్ళకు ఉన్నంత హుందాతనం కానీ ఎవరికి ఉండదు. సో దాన్ని ఏమంటే, ఎదుటి వాళ్ళ దగ్గర మనం పని చేస్తే ఆ పని ఇంత, దానికి ఎంత వరకు రావాలి అమౌంట్, అవన్నీ మాట్లాడుకోవాలి. వీళ్ళు అవన్నీ ఏమి మాట్లాడరు. చాలా వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళే మన పని చేస్తాం కదా, వాళ్ళే గుర్తించాలి, వాళ్ళే దానికి వాల్యూ ఇవ్వాలని. అది ఒకప్పుడు రోజుల్లో ఒక మనిషి కష్టపడుతుంటే ఇది చాలా వరకు ఆ కష్టం వీళ్ళు తెలుసుకొని మనుషులు ఇచ్చేవాళ్ళు. కొంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఏంటంటే, ఎంత ఇస్తారో వాళ్ళు మాట్లాడతారు, అందరికన్నా తక్కువ ఇస్తారు అమౌంట్ ఆ సంస్థలో. సో కానీ వాళ్ళు ప్రాంప్ట్గా ఇస్తారు. సో అందరూ 15 రూపాయలు ఇస్తున్నారు, ఒక 1500 ఇస్తారు అనుకోండి ఒక సబ్జెక్ట్కి, కానీ నువ్వు 1000 రూపాయలు ఇస్తారు మాట్లాడుకుని ఆ 1000 రూపాయలు ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు, ఇంపార్టెంట్. అలా ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఈ కలియుగ ప్రభావంలో అసలు ఎవరు ఇచ్చే తత్వం అనేది కానీ, ఆలోచించే శక్తి కానీ, మన కోసం ఒక కష్టపడుతున్నారని కానీ ఆలోచించరు. ఎంతసేపు ఫ్రీగా వాళ్ళు వాడుతూ ఉంటారో అంతసేపు వాళ్ళు అడగకుండా ఫ్రీగా తిప్పుకుంటూ, ఫ్రీగా అడిగేవాళ్ళు, ఫ్రీగా చేయించుకుని పని చేయించుకునే వాళ్ళు. అదేంటి నువ్వు డబ్బులు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అని చెప్పే తత్వమే ఉంది ఈ రోజుల్లో. సో మకర రాశి వాళ్ళకి స్నేహితులైనా, తర్వాత వాళ్ళు చేసే వర్క్ అయినా, ఎవరైనా సరే నోరు తెచ్చి అడగకపోతే వాళ్ళు ఇవ్వరు 100%. సో చాలా మంది ఫ్రెండ్స్ రూపంలో ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాం, నేను నీకు ఆ ప్లాన్ నేను హెల్ప్ చేస్తానులే అని చెప్తాను వీళ్ళు. అంటే ఆ ప్లాన్కి బయట వాళ్ళు అయితే ఎంతో కొంత శాలరీ ఇస్తారు కదా, నాకైతే వాడు ఇంకొక రూపాయి ఎక్కువే ఇస్తారని చెప్పి వీళ్ళు అనుకుంటారు. వాడు ఏమనుకుంటారంటే మన ఫ్రెండ్ కనుక వాడు ఫ్రీగా చేస్తారని చెప్పి వాడు అనుకుంటారు. సో ఫ్రీగా చేస్తారని చెప్పి ఫ్రీగా చేయించుకుంటారు. ఇది మకర రాశి వాళ్ళకి ఎక్కువ జరిగే ఇబ్బందులు. వాళ్ళు నోరు తెచ్చి అడగకపోవడం వల్ల చాలా నష్టపోతుంటారు. సో వాళ్ళు ఏ రోజున వాళ్ళకున్న తెలివితేటలతో వాళ్ళ నోరు తెచ్చి, నాకు ఇది ప్లానింగ్, నా బడ్జెట్ ఇది, నా బడ్జెట్ నువ్వు ఓకే అయితే నేను చేస్తాను అని వీళ్ళు చెప్పగలిగితే సంపాదిస్తారు, 100% సంపాదిస్తారు. చెప్పడం వీళ్ళు రారు, ఏ రోజు సంపాదించలేరు. ఇది మకర రాశి వాళ్ళ లైఫ్. ఏదైనా సరే చాలామంది మకర రాశి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి ఇది. ఎందుకు అలా ఉంటారంటే, అక్కడ ఉండే తత్వం ఏంటంటే, మకర రాశి అధిపతి శని భగవానుడు, అది ప్రాక్టికల్గా కర్మాధిపతి స్థానం. సో ఏ విషయమైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కానీ అక్కడ ఉచ్చ స్థితి ఎవరికంటే కుజుడికి. సో అగ్రెసివ్ ప్లానెట్. సో కుజుడు ఏంటంటే చేసేస్తాడు అండి, నువ్వు దాన్ని గుర్తించి ఇవ్వాలి, ఇవ్వకపోతే కోపం తెచ్చుకుంటాడు, మొండితనంగా ఉండిపోతారు, సైలెంట్గా ఉండిపోతారు. అలా సైలెంట్గా కొన్నాళ్ళు ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది అవతలకు అర్థం అవుతుంది. ఎందుకంటే తిరిగినప్పుడు అంత ఫ్రెండ్లీగా తిరిగాడు, వద్దనుకున్నప్పుడు అంత అసలు దేనికి అడిగాడు అనేది వాళ్ళు గుర్తించడానికి ఈ రోజుల్లో వాళ్ళైతే గుర్తించరు. ఒకప్పుడు రోజులైతే గుర్తిస్తారు, కానీ ఈ రోజుల్లో వాళ్ళైతే ఈ మొత్తం ఈ టెలిఫోన్స్ వచ్చిన తర్వాత, ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అసలు మనిషి రాకపోయినా పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఉన్న మనిషినే పట్టించుకోవట్లేదు. ఇంకా బయట వాళ్ళు నా ఫ్రెండ్ ఎందుకు రావట్లేదు ఆఫీస్కి అనుకో అనుకోరు. ఇలా వీళ్ళు నష్టపోయేది ఒక 40 ఏళ్ళ వరకు రిలీజ్ అవ్వరు. వీళ్ళు 40 ఏళ్ళ వరకు ఇలాగే కష్టపడుతుంటారు. 40 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని రిలీజ్ అయిన తర్వాత, కానీ వీళ్ళు చేసిన శ్రమ అంతా పోయినట్టే కదా లెక్క. ఇది ముందు వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయమైనా మొహమాటం లేకుండా ప్రాక్టికల్గా మాట్లాడాలి. ఇది నా పరిస్థితి, నాకు ఇంత అమౌంట్ ఇస్తేనే చేస్తాను అని చెప్పగలగాలి. అలా చెప్పకుండా ఏ రోజు నోరు మూసుకొని పని చేస్తామో అంతవరకు బానిసలాగా పని చేయించుకుంటారు తప్ప రూపాయి ఇవ్వరు. ఇది మకర రాశి వాళ్ళు. ఇది ఒక అబ్బాయి విషయం కాదు, అమ్మాయిల విషయంలో కూడా ఇంటికి పెద్ద కోడలుగా బాధ్యత తీసుకొని ఇంట్లో అన్ని విషయాలు ఈమె మొత్తము చేయడం వల్ల డిపెండ్ అయిపోతారు. పొద్దున్న లేస్తే కొన్ని రోజులతో ఏమవుతుందంటే వాళ్ళు రివర్స్లో పోట్లాడతారు. నువ్వు పొద్దున్న లేచి కాఫీ ఇస్తావు కదా, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కాఫీ అని అడుగుతారు. అరే ఈమె గుంట్లో రాలేదు అందుకే లేవలేదు అని అడగరు, నువ్వు కాఫీ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. ఇక్కడ ఏంటంటే తత్వం, ఇక్కడ ఆలోచన విధానం ఏంటంటే, నువ్వు చేసినంతసేపు చేయించుకుంటారు, చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుతారు తప్ప ఎందుకు చేయలేకపోయింది అని చెప్పి జాలిపడరు. ఇది మకర రాశి వాళ్ళ లైఫ్ స్టైల్లో. సో దీంట్లో ఒకటి ధనానికి కానీ, ఎమోషన్ కానీ ఎక్కడ చోటు ఉంది, ఇక్కడ వేరే మొహమాటమై వీళ్ళని ముంచేస్తుంది. అది ముఖ్యం. మరి వీళ్ళ ఫైనాన్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
వీళ్ళు మొహమాటాన్ని వదిలేసి రావాలి. ఏ విషయమైనా సరే క్లారిటీగా మాట్లాడుకోవాలి. అది ఎలా అంటే అగ్రెసివ్గా మాట్లాడకూడదు. ఇప్పుడు కుజుడు అగ్రెసివ్ అవుతాం కదా, వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే విపరీతంగా కోపంగా మాట్లాడతారు, ఆ మొండితనంగా మాట్లాడతారు, అది మొత్తం రిలేషన్ బ్రేక్ అవుతుంది. అలా మాట్లాడకుండా న్యాచురల్గా చాలా సాఫ్ట్గా కూల్గా ఒక ప్లాన్ గీసుకొని వేరే ఒక వ్యక్తికి ఎలా అయితే ప్లానింగ్ ఇస్తారు వీళ్ళు, అదే ప్లానింగ్ వీళ్ళు చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా అక్కడ ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడగలగాలి. సరే అయితే నువ్వు ఇవ్వా, అది ఓకే అని చెప్పి అక్కడ పడేసి వచ్చేసావంటే ఇంక అయిపోయింది. అక్కడ వాడికి కావాల్సిన అదే ఏదైతే పాయింట్ అంటే వదిలేసి వెళ్ళిపోతారో అని చెప్పి ఆలోచిస్తుంటారు. దాని కాకుండా మనకున్న తెలివితేటలతో పక్క వాళ్ళకి ఏదైతే ప్లానింగ్ ఇస్తున్నామో ఆ ప్లానింగ్తో మనం చేసుకోవాలి. అలా వీళ్ళు ప్లానింగ్ చేసుకోగలిగినప్పుడు ధనం సంపాదించగలరు, విపరీతంగా ధనం సంపాదిస్తారు. ధనం విషయంలో వీళ్ళకి మళ్ళీ మామూలుగా ఉండదు, ధనం వచ్చితే బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఈ మొహమాటాన్ని ఈ గట్టిగా మాట్లాడే తత్వాలు రెండు తగ్గించాలి. ఉంటే మొహమాట పూర్తిగా ఏమి మాట్లాడకుండా మాట్లాడితే అన్ని విషయాలు అడిగేస్తాయి, ఇంకా రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అంటే మనసులో ఇంత పెట్టుకుని మాట్లాడుతున్నాడా అనే తత్వం వచ్చేసినప్పుడు మొత్తం బ్రేక్ అయిపోతుంది రిలేషన్. ఇంక మళ్ళీ వాళ్ళ మొహం చూడరు, లైఫ్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళరు. వీళ్ళు అంత ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. 25 years ఫ్రెండ్షిప్ ఉన్న, ఒక 20 years ఫ్రెండ్షిప్ ఉన్న అస్సలు మళ్ళీ వాళ్ళని అడిగేది వాడి ఆలోచించే నా గురించి అని చెప్పి అలాంటి విషయం చేయకూడదు. వీళ్ళు ప్రాక్టికల్గా ఏ విషయాన్ని చెప్పాలి, అడగాలి. ఫ్రెండ్ అయినా సరే. సో మనకి చిన్నప్పుడు జోదువాడితే చెప్తారు, తమ్ముడు ధనవాడైనా ధర్మం ఏదైతే ఉందో అది చెప్పాలని చెప్పేసి. సో ధర్మంగా వీళ్ళు బతకగలిగితే, ధర్మంగా చెప్పగలిగితే, మొహమాటం పక్కన పెడితే వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. అది లైఫ్లో వీళ్ళకి టర్నింగ్ పాయింట్ రావాలంటే జీవితంలో ఒక్కసారైనా ఏ ఆలయానికి వెళ్ళి రావాలి మేడం? వీళ్ళు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాలి, ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు తత్వం ఒకటి, తర్వాత మకర రాశికి అధిపతి శని భగవానుడు. వీరిద్దరు కూడా ఏంటంటే సహజంగా ఉంటే టూ మచ్ యాక్టివ్గా ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి బాగా చదివేసి మంచి జాబ్లోకి వచ్చి తర్వాత 40 years అయితే నేను చేయను అని చెప్పి వదిలేస్తారు. నేను చేయలేకపోతున్నా, నాకు ఓపిక లేదు, ఇంత ఏం చేస్తాను జాబ్స్ అని చెప్పి వదిలేస్తారు. అయితే ఏంటంటే 40 years తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళు తెలుసుకొని బయటపడుతుంటారు. సో ఇవన్నీ కాకుండా మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాల్సిందంటే ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఈ ఆంజనేయ స్వామి ఉపాసన, అమ్మవారి ఉపాసన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే చండీ పారాయణ చేయడం కానీ, చండీ ఉపాసన చేయడం కానీ, ఆంజనేయ స్వామి చేయడం కానీ, హనుమాన్ చాలీసా చదవడము, సుందరకాండ పారాయణ చేయడము, లేదా దుర్గే దక్షిణ నమః మంత్రం చదువుకోవడం, చండీ పారాయణ చేయించుకోవడం. ఈ ప్రతిరోజు వెళ్ళడం వల్ల వీళ్ళ లైఫ్లో జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ రోజు గుడికి వెళ్తారో అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ధనం అనేది అక్కడి నుంచి రావడానికి మార్గాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు దేవాలయానికి వెళ్ళాలి. వెళ్తే వీళ్ళ ధనాధిపతి ఎవరు అంటే కుంభరాశి అధిపతి శని భగవానుడే. శని భగవానుడు ఏంటంటే కాలపురుషుడు, ఏంటంటే కర్మాధిపతి. మనం ఏ పనైనా కష్టపడుతున్నాము అంటే ఆ కష్టానికి లెక్క వేస్తాడు, ఆ కష్టం లెక్క వేసి ఇస్తాడు ఆయన. సో కష్టపడ్డం ఎప్పటి నుంచి అంటే ఇంట్లో అన్ని కంఫర్ట్స్ పెట్టుకొని ఇంట్లో పనులు చేస్తుంటే కుదరదు వీళ్ళకి. వీళ్ళు ఖచ్చితంగా రోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, గుళ్ళోకి వెళ్ళడము, గుళ్ళో కూర్చొని ప్రదక్షిణాలు, గుళ్ళో కూర్చొని హనుమాన్ చాలీసా చదవడము, లేదా సుందరకాండ పారాయణ వినడము చేయడం వల్ల అది అలా చేస్తూ వెళ్తుంటే 100% వీళ్ళకి డబ్బులు అనేది వస్తాయి. దానికి ఎటువంటి మొహమాటం లేదు, డౌట్ కూడా లేదు. నేను చాలా వరకు మకర రాశి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు 100 days వెళ్తే వాళ్ళకి వచ్చి స్టార్ట్ అయ్యి డబ్బులు. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరు కూడా ఇదే చేయాలి. చండీ పారాయణ, తర్వాత హనుమాన్ చాలీసా, ఈ రెండు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక క్షేత్రాలు అంటారా, విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి, ఆ గుడికి వెళ్ళడం, అమ్మవారి దగ్గర కూర్చోడం, అమ్మవారి దగ్గర జరిగే హోమాలు కార్యక్రమాలు ఏముంటే అవి పాల్గొంటాము, అక్కడ నిద్ర చేసి రావడము, ఇవి చేస్తూ ఉంటే చాలా విశేషం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కొక్క పీఠానికి వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. ఎందుకంటే వీడి ప్రతి దాంట్లో వీళ్ళ ధర్మార్థ కామ మోక్షాల్లో అర్ధ రాసి వీళ్ళది. అంటే జీవితంలో ఒక అర్థమైన జీవితం వీళ్ళకి ఉంది. అంటే ఏదైనా సంపాదించాలి, సాధించాలి అంటే వాళ్ళ ఒక క్షేత్రానికి వెళ్తేనే అక్కడ వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అనమాట. వీళ్ళకి ఒక్కొక్క డోర్కి లాక్స్ ఉంటాయన్నమాట. ఆ లాక్ ఓపెన్ అంటే ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తే ఆ లాక్ ఓపెన్ అవుతుంది, అక్కడ వీళ్ళు సంపాదించవలసిన దానం వస్తుంది. ఈ దేవాలయానికి వెళ్ళకపోవడమే వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్. వెళ్ళేదా స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి ఫైనాన్స్ పరంగా, అలాగే వీళ్ళ లైఫ్ టర్న్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.